మదనపల్లె టొమాటో మార్కెట్లో టొమాటో ధరల పతనం కొనసాగుతోంది. 30 కిలోల టొమాటో బాక్స్ ధర కేవలం 300 వరకు పలుకుతోంది. మార్కెట్లో వివిధ రకాల పన్నుల పేరుతో తమను వ్యాపారులు దోచుకుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 3 లక్షలు ఖర్చవుతూ ఉంటే వచ్చే ఆదాయం కమిషన్ మార్కెట్కు తరలించేందుకు చాలడం లేదంటున్నారు రైతులు. దీంతో పలువురు రైతులు తమ పంటను పొలాల్లో వదిలేయడమో పశువులను తోలడమో చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో టమాటో పంటకు పెట్టింది పేరు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లె, అనంతపురం జిల్లా కదిరి, పుట్టపర్తి, కర్నూలు జిల్లా ఆదోని, ఎమ్మిగనూరు, కడప జిల్లా రాయచోటే, పులివెందుల ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. 90 రోజుల్లోనే పంట చేతికి రావడం, విత్తనాలు, డ్రిప్, కూలీల ఖర్చంతా ఎకరానికి 50,000 రూపాయలు ఉంటుంది. మార్కెట్లో కిలో టమాటో ధర 10 రూపాయలు ఉంటే ఎకరాలకు ఖర్చులు పోను దాదాపు 2 లక్షల రూపాయల ఆదాయం 3 నెలల్లోనే వస్తుంది. ఈ ఆశతోనే రైతులు ఎక్కువగా టమాటో సాగు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ ధర చూసి రైతు ఆందోళన చెందుతున్నాడు. ప్రతి సంవత్సరం టమోటా పంట సాగు చేయాలంటే ఎకరాకి 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు వస్తూ ఉంది. మేము ఈ టమాటా పంట చేసి టమాటా పంట వచ్చిన తర్వాత మదనపల్లి మార్కెట్ యార్డ్కి పోతే మదనపల్లి మార్కెట్ యార్డ్ ఈ ఆసియాలోనే చాలా పెద్దది. అక్కడ రైతులు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మాకు ఎదురవుతూ ఉంది. పైగా అక్కడ వ్యాపారస్తులు మార్కెట్ వాళ్ళంతా కుమ్మక్కై జాక్పాట్ల పేరుతో కమిషన్ల పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారు. టమాటా ధరల పతనం చిత్తూరు జిల్లా రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. కూలీలు, రవాణా ఖర్చుల మోతతో అష్ట కష్టాలు పడి సరుకును మార్కెట్కు చేర్చిన రైతు కమిషన్ల కోతతో కుదేలవుతున్నాడు. చివరికి దమ్ముడి కూడా దక్కలేదంటున్నారు రైతులు. రాష్ట్రాలకు అన్నిటికీ దిగుమతి చేయబడతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా అంటే అన్ని చోట్ల టమాటాలు ఎక్కువగా వస్తున్న దానివల్ల ఇది దిగుమతి పంట వ్యవసాయం ఉత్పత్తి ఎక్కువగా ఉండే దానివల్ల టమాటాలు అన్ని ఏరియాల్లో టమాటాలు వస్తున్నాయి కాబట్టి అక్కడే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్ తగ్గింది. ఇక్కడ ఈ మార్కెట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ టమాటాలు తగ్గినాయి. బయట చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో అన్ని ఊర్లలోనూ టమాటాలు వస్తున్నాయి కాబట్టి ఈ మార్కెట్లో ఇప్పుడు టమాటాలు తగ్గినాయి. ప్రస్తుతానికి ఫస్ట్ క్వాలిటీ వచ్చి 400 నుంచి 500 వెళ్తున్నాయి. సెకండ్ క్వాలిటీ వచ్చి 300, 350. లీస్ట్ క్వాలిటీ వచ్చి 100, 150 రూపాయల వరకు వెళ్తున్నాయి. ఇది ప్రస్తుత మార్కెట్ రేటు. ఇంకా టమాటాల ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగితే అప్పుడు మామూలు మళ్ళీ 1000, 2000, 3000 ఇట్లా వెళ్తాయి టమాటాల రేట్లు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో వేలాది మంది రైతులు ఉద్యాన పంటల్లో టమాటో సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కుప్పం, పల్మనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల పరిధిలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లో దాదాపు 40,000కు పైగా హెక్టార్లలో టమాటోను సాగు చేస్తారు. జిల్లా నుంచి నిత్యం 1000 టన్నుల టమాటోలను ఎగుమతి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో సరైన ధర రాక రైతు ఆందోళన చెందుతున్నాడు. మదనపల్లి ప్రాంతం టమాటో పంట సాగుకు అనుకూలంగా ఉండటంతో 1000 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో రిజిస్టర్ మండీలు ఏకంగా 100కు పైగా ఉన్నాయి. కార్మికుల సంఖ్య 2000కు పైగా ఉంటుంది. ఇక వ్యాపారులు కూడా దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాతో పాటు అనంతపురం, కర్నూలు, కడప రైతులకు ఈ మార్కెట్ పెద్ద దిక్కు. ఇక్కడి నుండి రైతులు తమిళనాడు, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. రైతులు తెచ్చే సరుకు నిగనిగలాడుతూ కనులకు ఇంపుగా చూడగానే కొనేటట్టుగా ఉంటుంది. మార్కెట్ యార్డుకు తీసుకెళ్లిన రైతు వద్ద వ్యాపారులు దారుణంగా బేరాలాడుతున్నారు. టమాటా ధరలు అంతకంతకు పతనమవుతూ రైతు చేతికి దమ్ముడి కూడా దక్కడం లేదు. టమాటా సాగుకు ఎకరాకు 50,000 నుండి 75,000కు పైగానే ఖర్చవుతుంది. టమాటా మొక్కను 50 పైసల నుంచి రూపాయి వరకు కొనుగోలు చేస్తారు. ఎకరాకు సుమారు 15,000 మొక్కలు అవసరమవుతాయి. అంటే ఎకరాకు సుమారు 10 నుంచి 15,000 టమాటా మొక్కలకి ఖర్చవుతుంది. నాట్లు వేసేందుకు కూలీలకు రోజుకు 400 వరకు ఖర్చవుతుంది. ఒక్క కూలీలకే నాట్లు వేయడానికి, మళ్లీ పంట చేతికి వచ్చాక వాటిని కోసి లోడెక్కించడానికి 2 కలిపితే సుమారు 10,000 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టమాటాను తెగుళ్లు, చీడపీడల నుండి కాపాడుకోవడానికి పురుగు మందులకు 4 నుండి 7,000 ఖర్చవుతుంది. ఎరువు 5 బస్తాలకు 7,500 ఖర్చవుతుంది. సేద్యం పనులకు 8,000 వ్యయమవుతుందని అంచనా. టమాటా పంటలో కలుపు మొక్కలు తొలగించేందుకు కూలీలకు కనీసం 15,000 ఖర్చవుతుంది. టమాటా మార్కెట్కు తరలించేందుకు ఆటో, ఇతర రవాణా ఖర్చు పరిస్థితిని బట్టి చెల్లించాలి. ఇలా మొక్క 50 పైసలైనా అది పండాక మార్కెట్కు వచ్చేసరికి వేలాది రూపాయలను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చివరికి సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్టుగా టమాటా మార్కెట్లో పరిస్థితి. ఆరుగాలం శ్రమించే రైతుకు ధరలు గిట్టుబాటు కావడం లేదు. నిర్ణయించే అధికారము లేదు. అదే సమయంలో వారిపై దళారులు పెత్తనం చేస్తుంటారు.
1 ఎకరా పంట పెట్టాలంటే 2 లక్షలు కావాలా. అనుకోనిట్లుగా వర్షాలు ఎక్కువైనాయంటే పెట్టిండే పంట అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. వర్షం తక్కువ అయ్యే ఎండ ఎక్కువగా అయినా కూడా పూత కట్ అయిపోతుంది. ఈ రెండు సమతూలంగా ఉన్నప్పుడు తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు సమస్య కూడా ఉంది. పచ్చదోమ కుట్టినదంటే పూతతో సహా ఇది అయిపోతుంది. నాటుతా ఉన్న ఇట్లే నల్లమచ్చ తెగులు వస్తుంది. నాటిన వారంలో వర్షం పడినదంటే ఆ నాటిండి మొలకలన్నీ నాశనం అయిపోతాయి. దానికి ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా కూడా నివారణ కాదు. కమిషన్ మండి వ్యాపారులు కొందరు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారు. సిండికేట్ గా ఏర్పడి నిలువు దోపిడీ చేస్తున్నారు. పంట తమ వాహనాల్లో ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకుని మార్కెట్కు వస్తే ఇక్కడ గిట్టుబాటు ధర కూడా రాక రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఒకానొక సమయంలో రైతు పంటను తీసుకుని రావడానికి చేసిన ఖర్చుతో పోలిస్తే తిరిగి వెళ్లడానికి కూడా పైసా చేతిలో లేక అప్పు చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే రవాణా ఖర్చులు కూడా దండగనే ఉద్దేశంతో పలుమార్లు రైతులు తమ పంటను పొలాల్లోనే ఆవులకు మేతగాను వదిలేస్తుంటారు. మార్కెట్ యార్డులోకి ఎంటర్ అయినప్పటి నుంచి వివిధ రకాల కారణాలు, పన్నుల పేరు చెప్పి రైతులను దోచేస్తున్నారు వ్యాపారులు. టమాటాలను బాక్స్లలో రైతులు మార్కెట్కు తరలిస్తుంటారు. జాక్ ప్యాక్, కమిషన్ అంటూ ఎన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టాలో అన్ని ప్రయత్నాలు చేసి తమకు నచ్చిన ధరకు కొనుగోలు చేసేలా ఎత్తుగడలు వేస్తుంటారు. మదనపల్లెతో పాటు ములకల చెరువు, కలికిరి, గుర్రంకొండ, చింతపర్తి, కలకడ, పీలేరులో మార్కెట్ యార్డులు ఉన్నాయి. మదనపల్లెలో 120 కమిషన్ మండీలు ఉన్నాయి. రైతు తీసుకొచ్చే సరుకును కమిషన్ మండీ యజమానులు ఇక్కడ తక్పట్టి పద్ధతిలో కొనుగోలు చేస్తారు. ఈ పద్ధతిలో ఇటు సరుకు తెచ్చే రైతుకు అటు కొనుగోలు చేసే వ్యాపారికి ఎలాంటి సంబంధం ఉండదు. దీంతో అన్యాయం జరిగితే రైతు ఎవరిని ఆశ్రయించే అవకాశం ఉండదు. మండీ యజమానులు కొందరు ప్రతిరోజు వేలంలో ముందుగానే కూడబలుక్కొని ధర నిర్ణయిస్తుంటారు. నాసిక్ అక్కడ వస్తుంది, ధర్మవరం, అనంతపురం, కళ్యాణదుర్గం ఎన్నో వస్తుంది. అట్లా రేటుతో ఈ రేటుతో గిట్టుబాటు ఆడవుతుంది సార్. గిట్టుబాటు కాదు, కనీసం గిట్టుబాటు కంటే 500 పైన పోతే అని గిట్టుబాటు అవుతుంది. కూలీలు అంట, మందులు అంట, మెడిసిన్ ఎన్ని ఉన్నాయి కదా. అట్లా ఈ రేటు తక్కువ, గిట్టుబాటు 600 పైన పోతే గిట్టుబాటు అవుతుంది సార్. మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని మార్కెట్ యార్డుల్లో జాక్పాట్ పద్ధతి అమలులో ఉంది. ప్రతి బాక్స్ కు 10 రూపాయల వంతున మార్కెట్ కు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే 100 బాక్సులు మార్కెట్లోకి వస్తే ట్రేడింగ్ కు వచ్చేసరికి 70 బాక్సులుగా మారిపోతాయి. ఈ విధంగా రైతు 30 బాక్సులకు సంబంధించి 300 మార్కెట్ సెస్ తో పాటు వాటి బాడుగా భరించాల్సి ఉంటుంది. వేలం సందర్భంగా ఇష్టానుసారం వ్యాపారులు వ్యవహరిస్తుంటారు. మదనపల్లి మార్కెట్లలో గాని సమీప మార్కెట్లలో ఇప్పుడు బాక్స్ టమాటో ధర కేవలం 200 నుండి 500 మాత్రమే పలుకుతుంది. ఇందులో మార్కెట్ కమిషన్తో పాటు బ్రోకర్ల కమిషన్, ట్రాన్స్పోర్ట్ పోతే రైతుకు నికరంగా 1 కిలో టమాటా మీద గిట్టుబాటు అయ్యేది కేవలం రూపాయల్లో మాత్రమే. అంటే బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రేటు 30 అయితే రైతుకు లభించేది కేవలం 10 రూపాయల లోపు మాత్రమే ఉంటుంది. ఈ విధానంలో ఒక్క మదనపల్లె మార్కెట్లోనే రోజుకు 1 కోటికి పైగా దళారులు లబ్ధి పొందుతున్నారు. వీటితో పాటు మార్కెట్కు తెచ్చి అమ్ముకున్నందుకు రైతుల నుంచి అనధికారికంగా 10% కమిషన్ వసూలు చేస్తున్నారు. వాహనం నుంచి దించినందుకు ఒక్కో క్రేటుకు 4, బాడుగకు ఇచ్చినందుకు 5 రూపాయల వరకు రైతుల నుంచి వసూలు చేస్తారు. ఇలా అన్నింటా దోపిడీతో టమాటా రైతులు చితికిపోతున్నారు. ఎక్కువగా టమాటా పండిస్తాము. ఈ పండించే దానివల్ల మాకు ఎక్కువ ఖర్చు వస్తుంది. అయితే మేము అడిగేది ఏమిటంటే, ఖర్చు వస్తుంది, ఇక్కడి నుంచి తీసుకొని పోయి అన్ని చేయాలంటే కూలోళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నాము. కూలోళ్ళు కూడా 400 రూపాయలు కూలి అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మామూలుగా ఈ కరువు పనిలో పెట్టినారు కదా, అది కూడా టమాటా రైతులకు ఆ కూలి ఇచ్చేడుగా ఏదో చేస్తే కూడా ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకునేట్టు ఉంటుంది. అయితే ఏమిటంటే, ఇప్పుడు మేము కాయలు తీసుకొని పోయి అక్కడ వేసిన తర్వాత 15% తీసుకుంటున్నారు. మాకు గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 3% తీసుకోవాలి వాళ్ళు, అంతేను. చాలా ధర నిట్టు నిలువున మోస్తున్నారు. 100 బాక్సులకు 10 బాక్సులు జాక్పాట్ పెడుతున్నారు. ఇక్కడి నుంచి తీసుకొని పోతాము 100 బాక్సులు, 90 బాక్సులు వస్తాయి. 90లో మళ్ళీ 8 బాక్సులు తీయేస్తారు. అవంతా మాకు రైతులకు చాలా మోసం చేస్తున్నారు. 3 నెలల పాటు పండే టమాటా పంటకు తెగుళ్ల బాధ, అధిక వర్షాలతో వచ్చే చీడపీడల బాధ ఎక్కువే. దోమ నుంచి మచ్చలు వస్తే నాణ్యత దెబ్బతింటుంది. మరోవైపు బూజు తెగులు, ఎర్ర తెగులు, పచ్చ పురుగు టమాటా పంటను ఆశిస్తాయి. వీటన్నిటి నుంచి పంటను కాపాడుకుని పండించిన మార్కెట్లో రైతు ఓడిపోతున్నాడు. అయితే జిల్లాలో అత్యధికంగా పండించేటువంటి టమాటా రైతులను నిండా ముంచేయడమే కాకుండా ఆత్మహత్యలు సైతం చేసుకునేలా చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆ సంఖ్య మరింతగా పెరిగిందంటున్నారు రైతులు.
మదనపల్లి టమాటా మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ నాయకుడు మదనపల్లికి రావడం, టమాటా రైతులకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇవ్వడం, తర్వాత అమలు చేయకపోవడం షరా మామూలుగా మారిందే. మదనపల్లి టమాటా మార్కెట్ను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ కోల్డ్ స్టోరేజ్ను ఏర్పాటు చేయడం, జాక్పాట్ కమిషన్ సిండికేట్ లాంటి ఇబ్బందులు లేకుండా టమాటా రైతులకు పంటను అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే మాత్రం ఉమ్మడి జిల్లా రైతులకు టమాటో పంట ఒక బంగారు నిధిగా మారుతుంది అనడంలో సందేహం లేదు. మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.